చూడండి, పైకి నెయ్యి తీలింది, కింద గస తయారైతుంది. అంటే వేస్టేజా? వేస్టేజ్, పైన అంతా నెయ్యి. ఎంత ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక 20 minutes పట్టింది. ఇప్పుడు ఇది వేడి మీద ఉన్నప్పుడే తీయాలి. వేడి మీద ఉన్నప్పుడే తీయాలి. ఇంకా ఇట్లా జల్లి గంట పెట్టేసుకొని వడబోస్తే స్టీల్ది పెట్టాలి. ప్లాస్టిక్ పెట్టిన వరకు కాలిపోతుంది. అంటే సుమారుగా 100 degrees ఉంటుందా? స్వచ్ఛమైన నెయ్యి తయారైందా ఇప్పుడు? పూసగా. ఓకే, వడ పోస్తున్నట్టుందిగా. ఓకే, చాలా చాలా మసలుకుంటూ వస్తుంది. ఇదంతా వేస్టేజా? ముక్కల్లాగా వచ్చినాయి. ఏంటి రైట్, ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని ఏం చేయాలి? వడగట్టాలా? ఇది ఎన్ని రోజుల నుంచి తయారు చేసింది? వెన్న తయారు చేసిన పాల నుంచి 1 month, 1 నెలకు ఒకసారి తీస్తాను. అంటే ఎన్ని లీటర్ల పాలు చేస్తారు? రోజు 2 లీటర్లు పాలు తీసుకుంటాం, చిక్కడి పాలు. కాగబెట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే పైన మీగడ కడుతుంది. సాయంత్రం మళ్ళీ చాయ్కి పెట్టినప్పుడు అందులో నుంచి మిగడ తీసి స్టోరేజ్ చేసి గిన్నెలో. అంటే బయట పెడితే వాసన వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతారా? ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది. గడ్డ కడుతుంది. మళ్ళీ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ వస్తుంది. ఇది వేస్టేజ్ అన్నట్టు. అంటే సుమారుగా ఇప్పుడు ఎంత వెళ్ళింది? 1 లీటర్ వెళ్ళిందా? కేజీ వెళ్ళిందా? నెయ్యి 1 లీటర్ వెళ్ళింది. లీటర్ అనొచ్చా? కేజీలు అంటారా? కేజీ అంటారా? కేజీ ఉంది. ఇదేంది వేస్టేజ్ అయినా ఇప్పుడు దీంట్లో ఉన్నది జాలీలో? ఓకే, దాని నుంచి ఏం వెళ్ళదా? ఒక్కసారి అది చూద్దాం. నెయ్యి ఎంత వచ్చింది, ఎట్లా ఉందో చూద్దాం. పూసగా ఉందా లేదా? వావ్, బాలే ఉందిగా, ఎల్లో కలర్ పూసగా. ఓకే, దాంట్లో గంట వేసావు, కాలుతున్నట్టుందిగా. ఇది మస్తుగా బాగా కాలిపోయింది. ఇది మన యొక్క ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. కొన్న దాంట్లో కల్తీలు ఉంటాయి. అంటే దీంట్లో ఎలాంటి కల్తీ లేదు, స్వచ్ఛమైన నెయ్యి. బగారా, బిర్యానీ, స్వీట్ దేనికైనా వాడుకోవచ్చు. ఓకే, ఎవరైనా ఇలా తయారు చేసుకోవచ్చు. ఓకే, నెయ్యి చేసే ప్రాసెస్. ఓకే, నెయ్యి వేడి చల్లన్న కొద్ది పూస తీయకుండా ఇప్పుడు ఒక మిషన్ వచ్చింది అన్నారు. 1500 పెడితే వస్తుంది అమెజాన్లో అన్నారు, కానీ నాకు అంత ఐడియా లేదు దాని గురించి అసలు. అది నాకు అది పాత పద్ధతి. ఇట్లా చేసుకుంటేనే మనకు బాగుంటుంది. స్వయంగా మన చేతులతో చేసుకున్నట్టు. నెల రోజుల్లో కిలో నెయ్యి తీయగలిగారు. మంచి, అంటే మన ఇంట్లో అవసరాలకు వాడుకున్న పాలు, పెరుగు చేస్తూ దాంట్లో నెయ్యి తీయటం చాలా బాగుంది. ఓకే.